everyone, welcome to my channel. Happy World. హాయ్ అండి అందరికి. ఈరోజైతే మేము యాదగిరి గుట్టకి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడైతే మనం కార్ పూజ చేసేసుకొని స్టార్ట్ అయిపోదాం. అనంతపురం నుంచి యాదగిరి గుట్టకైతే 400 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే అండి, స్టార్ట్ అయిన తర్వాత కలుద్దాం. హాయ్ అండి, ఇప్పుడైతే ఫ్యామిలీ అందరం యాదగిరి గుట్టకి స్టార్ట్ అయిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఏ ప్లేసెస్ చూస్తామో చూసేద్దాం. ఇప్పుడైతే మేము కర్నూలు దగ్గర ఆగాము. ఇక్కడ టీ కాఫీ తాగి మళ్ళీ మన జర్నీని స్టార్ట్ చేసేద్దాం. మిడ్ నైట్ మేము యాదగిరి గుట్టకి రీచ్ అయ్యాము. చూడండి, నైట్ టెంపుల్ వ్యూ ఇలా అయితే ఉంటుంది. అయితే ఇక్కడ రూమ్ తీసుకొని స్టే చేసి మార్నింగ్ దర్శనానికి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, మేము తీసుకున్న రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి. మేమైతే 8 మెంబర్స్ కి 2 రూమ్స్ తీసుకున్నాం. ఇక మేము రెడీ అయ్యి దర్శనానికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. మనం కొండ మీదకి కారులో వెళ్ళాలంటే ఇక్కడ 500 పే చేయాలి. ఇప్పుడైతే కొండ మీదకి అయితే వచ్చేసాము. టెంపుల్ లోకి అయితే మొబైల్స్ అలో లేదంట. దర్శనం తర్వాత కలుద్దాం. హాయ్ గాయస్, ఇప్పుడైతే దర్శనం అయిపోయింది అనమాట. వీళ్ళు మమ్మల్ని ఫోన్స్ కోసం అయితే కిందకి పంపించారు. ఫోన్స్ అయితే మేము కిందే పెట్టేసి అయితే వెళ్ళాము. ఓకే గాయస్, పైకి వెళ్ళి కలుద్దాం. కొండపైన ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకొని ఇప్పుడైతే రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం.
రూమ్ దగ్గరికి వచ్చిన తర్వాత అయితే పెద్ద షాక్ అయితే తగిలింది. అది ఏమిటంటే మా రూమ్ కీస్ అయితే పోయాయి ఫ్రెండ్స్. ఆ కీస్ పోగొట్టింది ఎవరో కాదు, మా మామయ్యే. ఎలాగో అలాగా ఓనర్ తో మాట్లాడేసి బీగాలైతే కష్టపడి పగలగొట్టేసాం ఫ్రెండ్స్. మేము ఎంత కష్టపడి పగలగొట్టి తీస్తే మన ఆయన చూడండి ఫ్రెండ్స్, ఎంత సింపుల్ గా నిలబడినాడు. లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని నెక్స్ట్ లొకేషన్ కి స్టార్ట్ అవుదాం. ఇప్పుడైతే మనం మన సెకండ్ లొకేషన్ సురేంద్రపురికి అయితే మనం వచ్చేసాం. ఇక్కడైతే మనం పంచముఖ ఆంజనేయ స్వామిని, లార్డ్ శివాని చూడవచ్చు. స్వామివారి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారి ప్రసాదం లడ్డు, పులిహోర తీసుకోవచ్చు. ఇక్కడ పులిహోర అయితే బాగుంది. ఇప్పుడైతే నెక్స్ట్ లొకేషన్ స్వర్ణగిరికి అయితే మనం వెళ్తున్నాం. వెళ్తూ దారిలో టిఫిన్ తినడానికైతే ఆగాము. టిఫిన్ తినేసి మన డెస్టినేషన్ కి స్టార్ట్ అవుదాం. లోపలికైతే మొబైల్స్ అలో లేదు. దర్శనానికైతే వెళ్ళి వచ్చిన తర్వాత కలుద్దాం. హాయ్ గాయ్స్, నేనైతే చెప్పులు బయటే వదిలేసి వెళ్ళాను. వీళ్ళు కారులోనే వదిలేసి వచ్చారు. అందుకే చెప్పులు తీసుకొని వెళ్దామని వచ్చిన. వీళ్ళు తప్పైనారు ఆడో, నన్ను తిప్పుతున్నారు ఈ ఎండకి. అట్లా నడుచుకుంటా కారు దగ్గరికి అయితే వచ్చేసిన. ఫైనల్ గా మేము ట్యాంక్ బండ్ అయితే చూసేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం గాయస్. ఇంకా రాబోయే వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.